హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్ వినడానికి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఈ అంకుల్కి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు సంతోష్. సంతోష్ అన్నకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో ఒక విషయం తెలుసుకోవాలని అన్నకు చాలా ఆశ ఉంటుంది. ఒకరోజు ఈ సంతోష్ అన్న వాళ్ళ డాడీ దగ్గరకు ఒక క్వశ్చన్తో వచ్చాడు. ఏం క్వశ్చన్ అబ్బా అని అనుకుంటున్నారా పిల్లలు? అవును, మనమైతే చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా. అయితే మనం అడిగే క్వశ్చన్స్, ఆ వస్తువు ఏంటి, దీని వివరాలు ఏంటి అని మామూలు చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతామేమో. కానీ ఈ సంతోష్ అన్నకు చాలా విలువైన క్వశ్చన్ అతని మనసులోకి వచ్చింది. అదేంటంటే, డాడీ, లైఫ్ యొక్క వాల్యూ ఎంత డాడీ? జీవితం ఎంత విలువైంది డాడీ అని అడిగాడు పిల్లలు. ఈ ప్రశ్న ఎప్పుడైతే సంతోష్ అన్న వాళ్ళ డాడీని అడిగాడో, వాళ్ళ డాడీ ఒక్క నిమిషం ఆలోచించి ఈ మాట చెప్పాడు. అదేంటంటే, నాన్న సంతోష్, నువ్వు చాలా పెద్ద ప్రశ్న అడిగావు నాన్న. వయసులో చిన్నవాడివైనా నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు. నీ క్వశ్చన్కు నేను ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా నేను నీకు పని చెప్తాను, ఆ పని చేయాలి, ఓకేనా అని అన్నాడు పిల్లలు. అప్పుడు సంతోష్ అన్న, ఓకే డాడీ, తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. గబగబా వాళ్ళ డాడీ ఇంట్లోకి వెళ్ళి బీరువాలో నుంచి ఒక రాయి పట్టుకొచ్చాడు. చూస్తుంటే అది మామూలుగా రోడ్డు మీద ఉన్న రాయిలాగా లేదు పిల్లలు. అది చాలా మెరుస్తూ ఉంది. అది ఒక డైమండ్ లాగా మెరుస్తుంది పిల్లలు. ఆ స్టోన్ తీసుకొని సంతోష్ అన్న దగ్గరికి వచ్చి, నాన్న, ఈ స్టోన్ తీసుకొని ఈరోజు నువ్వు మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళి ఆ స్టోన్ పెట్టుకొని కూర్చో. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, బాబు ఈ స్టోన్ ఎంత అని అడిగారనుకో, ఎంతమంది అడిగినా, ఎవరొచ్చి అడిగినా 2 ఫింగర్స్ ఇలా చూపించు అన్నాడు పిల్లలు. అయితే ఓకే డాడీ అని చెప్పాడు. అయితే నాన్న సంతోష్, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవ్వరికి నువ్వు ఈ స్టోన్ ఇవ్వద్దు, మళ్ళీ ఈ స్టోన్ని ఇంటికి తీసుకురావాల్సిందే అని చెప్పాడు పిల్లలు. ఓకే డాడీ, దాంట్లో ఏముంది, అంతా సింపుల్ పనే కదా, చేసేస్తానని నెక్స్ట్ రోజు గబగబా రెడీ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళి ఆ స్టోన్ పెట్టుకొని కూర్చున్నాడు పిల్లలు. చాలామంది అటు ఇటు తిరుగుతూ ఆ స్టోన్ చూడగానే, వావ్, ఈ స్టోన్ ఎంత బాగా మెరుస్తుంది, ఇది చాలా విలువైందిలాగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు. కానీ చూస్తుంటే ఒక చిన్న పిల్లోడు మార్కెట్లో కూర్చున్నాడేంటి ఈ స్టోన్ పెట్టుకొని, బహుశా అంత ప్రెషస్ ఏం కాకపోవచ్చేమో అని ఒక ఆంటీ అక్కడికి వెళ్ళి, బాబు ఈ స్టోన్ నాకు కావాలి, ఇస్తావా అని అడిగింది. వెంటనే సంతోష్ అన్న ఓకే అన్నాడు. అప్పుడు ఆంటీ అనింది, ఎంత బాబు ఈ స్టోన్ వాల్యూ అంటే? ఆ అన్న ఏం చేశాడో తెలుసా? మీకు గుర్తుందా పిల్లలు? డాడీ ఏం చెప్పారు? 2 ఫింగర్స్ చూపిమన్నారు కదా. అందుకని ఈ అన్నయ్య 2 ఫింగర్స్ చూపించాడు. ఓహో, 200 అని అనింది పిల్లలు ఆ ఆంటీ. అప్పుడు అన్నయ్య సైలెంట్గా ఆంటీని ఇలా చూశాడు. ఆంటీ ఉండి, బాబోయ్ 200 నా వల్ల కాదని వెళ్ళిపోయింది. తర్వాత ఈ అన్న స్టోన్ తీసుకొని ఇంటికి వచ్చేసాడు. తర్వాత డాడీ అన్నాడు, నాన్న సంతోష్, ఈరోజు ఏం జరిగింది చెప్పు అని అంటే, డాడీ, ఈరోజు మార్కెట్లోకి వెళ్తే ఒక ఆంటీ నన్ను ఈ స్టోన్ కావాలి అని అడిగింది. ఎంత అంటే, మీరు చూపించమన్నారు కదా అని 2 ఫింగర్స్ చూపిస్తే 200 అయితే నేను కొనలేనని చెప్పి వెళ్ళిపోయింది డాడీ అని అన్నాడు పిల్లలు. అప్పుడు డాడీ అన్నాడు, ఓకే, వెల్ డన్, బాగా చేశా. ఈరోజు నువ్వేం చేస్తావంటే మ్యూజియం దగ్గరికి వెళ్ళు. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ స్టోన్ పెట్టుకొని కూర్చో. అప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వస్తే నీకు గుర్తుంది కదా, 2 ఫింగర్స్ చూపించమన్నాను కదా, అలా చెయ్యి అని చెప్పాడు పిల్లలు. నెక్స్ట్ రోజు గబగబా రెడీ అయిపోయి ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి చక్కగా కర్చీఫ్ పరుచుకొని దాని మీద స్టోన్ పెట్టుకొని కూర్చున్నాడు పిల్లలు. అప్పుడు అందరు మ్యూజియంకి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. దారిలో ఆ వాకిట్లో ఉన్న ఈ సంతోష్ దగ్గర ఉన్న స్టోన్ చూసి, వావ్, ఎంత ప్రెషియస్గా అనిపిస్తుంది, ఈ స్టోన్ చూస్తే చాలా వాల్యుబుల్గా ఉంది అని వెంటనే ఆ బాబుని పిలిచి, బాబు ఈ స్టోన్ ఎంత అని అన్నారు. పిల్లలు మీరు చెప్తారా ఏమన్నాడో అన్న? 2 ఫింగర్స్ చూపించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓహో, అంటే 20,000 బాబు అని అన్నారు పిల్లలు. అప్పుడు ఈ అన్నయ్య ఏం మాట్లాడలేదు, అలాగే చూశాడు. 20,000 కష్టమే అని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి అన్నయ్య వాళ్ళ డాడీతో జరిగిన విషయం చెప్పాడు.
మూడవ రోజు వాళ్ళ డాడీ అన్నాడు, నాన్న ఈరోజు ఎక్కడికి వెళ్తావో తెలుసా, ఇదే స్టోన్ని తీసుకెళ్ళి బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి ఈ స్టోన్ పెట్టుకొని కూర్చో అని చెప్పాడు పిల్లలు. వెంటనే సంతోష్ వాళ్ళ డాడీ చెప్పినట్లుగా ఆ బంగారం షాపు దగ్గరికి వెళ్ళి ఆ కర్చీఫ్ పరుచుకొని స్టోన్ అక్కడ పెట్టుకొని కూర్చున్నాడు. చుట్టుపక్కన వచ్చేవాళ్ళు, ఆ షాప్కి వస్తున్న వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు చూసి, వావ్ ఎంత ప్రెషియస్గా ఉంది, ఇది చాలా ఖరీదైన స్టోన్, ఇలాంటి స్టోన్ నేను ఎప్పుడు చూడలేదు, ఎంత మెరుస్తుంది, ఒక డైమండ్ లాగా ఇంత అద్భుతంగా మెరుస్తుంది, నాకు ఈ స్టోన్ కావాలి బాబు, ఇస్తావా అని అడిగాడు పిల్లలు ఒక అంకుల్. అప్పుడు వెంటనే అన్నాడు, తప్పకుండా అంకుల్ అన్నాడు. అప్పుడు ఆయన ఎంతకి బాబు, ఎంతకు అమ్ముతున్నావనంటే ఇలా చూపించాడు. ఇందాక వాళ్ళ డాడీ చెప్పాడు కదా, ఇలా చూపించాడు. ఓహో ఇది 2 లక్షలా, అమ్మో చాలా ఖరీదైందే బాబు, నాకు కావాలి ఇస్తావా అనంటే అన్నయ్య చాలా ఆశ్చర్యపోయాడు. కానీ ఒక కండిషన్ వాళ్ళ డాడీ పెట్టాడు కదా పిల్లలు, అదేంటి, స్టోన్ ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ తీసుకొచ్చి డాడీ చేతుల్లోనే పెట్టాలని కదా. అందుకని అన్న ఆ అంకుల్కి స్టోన్ని అమ్మకుండా ఇంటికి తీసుకొని వచ్చాడు. గబగబా పరిగెత్తుకుంటూ వస్తూనే వాళ్ళ డాడీని పిలిచి, డాడీ మీకు ఒక షాకింగ్ న్యూస్, ఏం జరిగిందో తెలుసా డాడీ, ఈరోజు ఆ గోల్డ్ షాప్ ఎదురుగా కూర్చుంటే ఒక అంకుల్ నన్ను ఈ స్టోన్ని 2 lakhs అడిగాడు డాడీ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ డాడీ, అవునా నిజమా, అబ్బా ఎంత గ్రేట్ కదా నాన్న అని వాళ్ళ బాబును అప్రిషియేట్ చేస్తూ, ఇప్పుడు చెప్తాను రా అని తన కుమారుని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాడు. నాన్న నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు, లైఫ్ యొక్క వాల్యూ ఏంటని అడిగావు కదా, నేను నీకు ఇచ్చిన స్టోన్ని మార్కెట్లో పెడితే 200 అన్నారు, మ్యూజియం దగ్గర పెడితే 20,000 అన్నారు, అదే బంగారం షాప్ దగ్గర పెడితే 2 lakhs అన్నారు. ఇప్పుడు నీకు అర్థమైందా, స్టోన్ ఒక్కటే కానీ అది ఎక్కడుందో దాన్ని బట్టి దానికి వాల్యూ వస్తుంది అని. అలాగే మన స్టోన్, ఈ స్టోన్ ఎక్కడ పెడతావో, ఈ స్టోన్ని నువ్వు ఏ ప్లేస్లో ఉంచుతావో ఆ ప్లేస్ని బట్టి దాని విలువ ఉంటుంది. మార్కెట్లో పెడితే 200, మ్యూజియంలో పెడితే 20,000, బంగారం షాప్ దగ్గర పెడితే 2 lakhs. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్, ఆ స్టోన్ ఎక్కడుందో దాన్ని బట్టి దానికి ఆ విలువ వస్తుంది. కాబట్టి నీ లైఫ్ను నువ్వు ఎక్కడ ఉంచుతావో, ఎవరి చేతుల్లో పెడతావో దాన్ని బట్టి నీకు విలువ వస్తుంది అని చెబుతూ ఈ అంకుల్ మరి సంతోష్ అన్నకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారు. అదేంటో తెలుసా పిల్లలు, బైబిల్లో రాహాబు అనే ఒక ఆంటీ ఉంది. ఈ ఆంటీ తన లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసుకుంది, అస్సలు సంతోషం లేదు. ఆంటీ జీవితంలో ఎంతో భయంకరమైన పాపం జరుగుతూ ఉంది. కానీ ఒకరోజు ఈ ఆంటీ దేవునికి తన హృదయంలో చోటిచ్చినప్పుడు, దేవుని చేతుల్లో తన జీవితాన్ని పెట్టినప్పుడు దేవుడు తన లైఫ్ని ఎంత అద్భుతంగా మలిచాడో తెలుసా పిల్లలు. వేరే దేశంలో ఎక్కడో ఎరుకో పట్టణంలో ఉన్న రాహాబ్ ఆంటీ తన జీవితం అంతా బ్రేక్ అయిపోయి, తన జీవితం అంతా బ్యాడ్గా అయిపోయినప్పుడు ఆ బ్యాడ్ లైఫ్ తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు రాహాబ్ ఆంటీ లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా మార్చేశాడో. అంతేకాదు పిల్లలు, రాహాబ్ ఆంటీని దేవుని యొక్క వంశావళిలో జాయిన్ చేసుకున్నాడు. యేసయ్య ఫ్యామిలీ లైన్లో మరి దేవుడు రాహాబ్ ఆంటీని జాయిన్ చేసుకున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా తన లైఫ్ని మార్చాడో. ఎరికోలో ఉన్నప్పుడు ఆంటీ లైఫ్కి వాల్యూవే లేదు, కానీ దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చాక ఆంటీకి ఎంత బ్యూటిఫుల్ లైఫ్ని దేవుడు ఇచ్చాడో తెలుసా పిల్లలు. కింగ్ డేవిడ్ యొక్క నానమ్మగా చేశాడు దేవుడు రాహాబ్ ఆంటీని. ఎంత బ్లెస్డ్ కదా. చెల్లి తమ్ముడు, మరి నీ జీవితం ఎలా ఉంది? ఇందాకే మనం నేర్చుకున్నాం, మన జీవితం ఎవరి చేతుల్లో ఉంటుందో దాన్ని బట్టి మన విలువ ఉంటుంది. యేసయ్య చేతుల్లో పెడితే దాని విలువే చాలా గొప్పది. అదే సాతాను చేతుల్లో పెడితే నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని నిన్ను విసిరేసి ఎందుకు పనికిరాని వ్యక్తిగా నిన్ను తయారు చేసి వాడు పడేస్తాడు. దానివల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. చెల్లి తమ్ముడు, మన లైఫ్ ఎంత ప్రెషస్ కదా. మరి గోల్డ్ షాప్ దగ్గర పెట్టినప్పుడు స్టోన్ ఎంత వాల్యుబుల్గా మారిందో కదా. మరి చెల్లి తమ్ముడు, నీ జీవితాన్ని కూడా యేసయ్య చేతుల్లో పెడితే దేవుడు కూడా నీ జీవితాన్ని విలువైందిగా
చేస్తాడు, ఎంత వాల్యూ నీకు ఇస్తాడో. రాహాబాంటి పెట్టినట్లుగా మీరు కూడా మీ జీవితాలను యేసయ్య చేతుల్లో పెడితే అస్సలు విలువ లేని మన జీవితాలకు దేవుడు గొప్ప విలువనిస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, యేసయ్యకు మన జీవితాన్ని అప్పగించేద్దామా? మన లైఫ్ని యేసయ్య చేతుల్లో పెడదాం. మన జీవితానికి దేవుడు అద్భుతమైన వాల్యూ ఇస్తాడు. కళ్ళు మూసుకుందామా పిల్లలు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. సంతోష్ అన్న ఆ స్టోన్ని ఆయా ప్లేసెస్లో పెట్టినప్పుడు స్టోన్కున్న వాల్యూ ఎలా మారిందో, రహాబ్ ఆంటీ నీకు ఇష్టం లేని జీవితం జీవిస్తూ తన లైఫ్లో నిజమైన సంతోషం లేకుండా ఎన్నో రకాలుగా నష్టపోయింది. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని నీ చేతుల్లో పెట్టిందో తన జీవితం ఎంత బ్యూటిఫుల్గా మార్చావో ప్రవ్వా. ఆంటీకి ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చావు ప్రవ్వా. అలాగే ఆంటీని నీ యొక్క ఆ వంశావళిలో జాయిన్ చేసుకున్నావు. అలాగే ప్రవ్వా, మేము కూడా మా జీవితాలు సాతానుగాడి చేతుల్లో పెట్టి మేము నష్టపోకుండా నీ చేతుల్లో పెట్టి మేము దాన్ని అందంగా మలుచుకోవడానికి నీ కృప దయచేయమని, మమ్మల్ని విలువైన వ్యక్తులుగా మీరు మార్చమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యెషయా 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మరొకసారి నేర్చుకుందామా? యెషయా 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యెషయా 43:4. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.